ప్రభునామాలు అందరికీ వందనాలు. యోహాను సువార్త 16వ అధ్యాయము 7-8 వచనాలు. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. చాలు. దేవుని బిడ్డలారా, ప్రభువు శిలువ మరణానికి మునుపు ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ అన్నాడు, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనము అని చెప్పాడు. వాళ్ళు చాలా దుఃఖించారు. ప్రభు వెళ్ళిపోతే ఎట్లా, ఇంతకాలం మనకు రోగాలు వచ్చినా బాధలు వచ్చినా అంతగా ఆదరించి మనల్ని సహాయం చేసినటువంటి ప్రభు వెళ్ళిపోతాను అన్నప్పుడు వాళ్ళు బాధపడ్డారు, దుఃఖపడ్డారు. అయితే ప్రభు అన్నాడు, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనము, నేను వెళితే మరి ఆయన్ని పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను పంపిస్తాను అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ప్రభువు ఎక్కడుంటే అక్కడ అద్భుతాలు చేసేవాడు, ఎక్కడుంటే అక్కడ సాతానులు పారిపోయేది. అయితే పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగి వస్తే ఆయన మరి కార్యాలు ఎలా ఉంటాయి అంటే, మనం ప్రపంచం మొత్తం ప్రార్థన చేస్తా ఉన్నాం, అందరి ప్రార్థన వింటాడు. ప్రపంచం మొత్తంలో ఎవరు ఎలాంటి అవసరతలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా వాళ్ళందరి ప్రార్థనకు జవాబుగా ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. అంటే ప్రభువు ఎక్కడుంటే అక్కడ కార్యాలు ఉంటాయి. పరిశుద్ధ ఆత్మ దేవుడైతే ప్రపంచం అంతా ఆయన ఆత్మస్వరూపి కాబట్టి ఆయన ఆలకిస్తుంటాడు, జవాబునిస్తుంటాడు, అద్భుతాలు జరిగిస్తుంటాడు. అందుకని ప్రభువు చెప్పాడు, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనము అని చెప్పాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనం పరిశుద్ధాత్మ దేవుని గురించి ప్రభువు తేట తెల్లం చేశాడు. మరి మనం ప్రభువు కన్నా ముందు పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు, లోకంలో ఉనికి ఎప్పటి నుంచి ఉన్నాడు, ఆయన భూమి ఆకాశాలని దేవుడు సృష్టించిన తర్వాత అక్కడ 2వ వచనంలో నిరాకారంగా శూన్యంగా ఉండింది, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతుండిందంట. అంటే సృష్టి ప్రారంభంలోనే దేవుని ఆత్మ ఉందనేది మనకు తెలిసిపోతుంది. మరి సృష్టి ప్రారంభంలోనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు మనం గమనించగలం. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మరి తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. అందుకని ఆయన మన రూపంలో మన పోలిక చొప్పునని 26వ వచనంలో అన్నాడు. మనము అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తాము, ఇద్దరి కంటే ఎక్కువగా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మనము అంటాం. కాబట్టి అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుని యొక్క కార్యాలు సృష్టి ప్రారంభం నుంచి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు 2వ వచనంలో ఆయన జలముల పైన అల్లాడుతున్నాడు అని ఉంది. ప్రకటన 22వ అధ్యాయము 17వ వచనంలో ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సృష్టి ప్రారంభంలో ఉన్నటువంటి మొదటి గ్రంథం, 66 గ్రంథాల్లో మొదటి గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. చివరి గ్రంథంలో ఆయన ఆత్మయు పెండ్లి కుమార్తె. పెండ్లి కుమార్తె అంటే ఎవరు? సంఘం అంతా కలిసి వరుడైనటువంటి ప్రభువు పరలోకము నుండి దిగి వచ్చేటప్పుడు సంఘం అంతా కలిసి పెండ్లి కుమార్తెను పోల్చి చెప్పండి. అక్కడ ఎవరెవరు ఆహ్వానిస్తున్నాడు ప్రభువుని? పెండ్లి కుమార్తెయు ఆత్మ, సంఘం అంతా ఆహ్వానిస్తుంది. మరి ఆత్మ కూడా ప్రభువా రమ్ము అని ప్రభువుని ఆహ్వానిస్తా ఉన్నారు. కాబట్టి మొదటి గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, చివరి గ్రంథంలో కూడా ఆయన అక్కడ కూడా ఉండి తండ్రిని ప్రభువుని ఆహ్వానిస్తా ఉన్నట్లుగా మనం గమనించగలం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పటిదాకా ఉంటాడు? ప్రకటన గ్రంథంలో చివరిలో కూడా ఉన్నాడంటే సంఘం ఎత్తబడేటప్పుడు ప్రభు ఆకాశం నుంచి 2వసారి ఆయన భూమి మీదకి దిగి వచ్చేటప్పుడు సంఘం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని
ఆధ్వర్యంలో ఆకాశానికి ఎత్తబడినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ కూడా వెళ్ళిపోతాడు సంఘంతో పాటు. మిగతా విడిచిపెట్టబడిన వాళ్ళే భూమి మీద ఉంటారు. వాళ్ళకి వాక్యం ఉండదు, బోధించే వాళ్ళు ఉండరు, శ్రమలో ఆదరించే వాళ్ళు ఉండరు, ఏమీ ఉండదు. అప్పుడు వాక్యానికి కరువు అయ్యేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే సంఘం ఎత్తబడినప్పుడు అప్పుడు వస్తుంది. కాబట్టి చివరి దాకా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడనేది మనకు తెలుస్తా ఉంది. పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా దేవుడు ఎప్పుడెప్పుడు ఉన్నాడు అని అంటే మనం న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనంలో సంసోను ఆయన మరి నడిచి వెళ్తా ఉన్నప్పుడు సింహం ఆయన మీదకి బొబ్బరిస్తూ వస్తుంది. దేవుని ఆత్మతో నింపబడి సంసోను దాన్ని ఆ సింహాన్ని పట్టుకొని మేకను చీల్చినట్లుగా చీల్చేస్తాడు. దేవుని ఆత్మ, అంత బలమైన ఆత్మ మేకను చీల్చినట్లుగా చీల్చారు. ఇంకా మనం గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో సమూయేలు ప్రవక్త సౌలుని అభిషేకించినప్పుడు దేవుని ఆత్మతో నింపబడి అక్కడ ఆయన ప్రవచనాలు చెప్పినట్లుగా మనం గమనించగలం. తర్వాత 16వ అధ్యాయం, మొదటి సమూయేలు 16వ అధ్యాయం 13వ వచనములో దావీదుని దైవజనుడు అభిషేకించిన తర్వాత దేవుని ఆత్మతో అతని బలంగా ఆయన మీదకి దిగి వచ్చింది. పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా పరిశుద్ధ ఆత్మ దేవుడు అవసరమైనప్పుడు వచ్చి తన బిడ్డలను బలపరిచేవాడు. ఆ పని అయిపోయిన తర్వాత తిరిగి మరలా పరలోకానికి వెళ్ళిపోయేవాడు. అయితే కొత్త నిబంధనలో ప్రభువు మరి చెప్పింది అదే. ఆయన వచ్చినప్పుడు అద్భుతం చేస్తానన్నాడు కదా. మరణం జయించి లేచి పరలోకానికి ఆరోహణమైన తర్వాత అప్పుడు మనం ఈ అపోస్తల కార్యం 2వ అధ్యాయము 1వ వచనంలో చెప్పబడింది, పెంతెకోస్తు అనే పండగ దినం వచ్చినప్పుడు అప్పుడు బలమైనటువంటి గాలి వీచి పరిశుద్ధ ఆత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా అవసరమైనప్పుడు ఈ లోకానికి వచ్చేవాడు. కొత్త నిబంధన గ్రంథంలో ఆయన ప్రభువు పరలోకానికి వెళ్ళిన తర్వాత మరి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చి అప్పటి నుంచి సంఘం ఎత్తబడేంత వరకు కూడా భూమి మీద ఉంటాడనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చి తన శిష్యులందరినీ ఆత్మతో నింపబడతాడు. మొదటిగా ఇంకా మనం గమనించినట్లయితే ఈ 4వ అధ్యాయం అపోస్తుల కార్యము 4వ అధ్యాయంలో దేవుని పనికి స్వార్థ కొరకు వ్యతిరేకత అనేది ప్రజల్లో వ్యతిరేకత అనేది వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళందరూ కూడా శిష్యులను మిగతా విశ్వాసులందరూ కలిసి ఈ 4వ అధ్యాయం 31వ వచనంలో వాళ్ళు ప్రార్థన చేశారు, ప్రభువా నీవు సువార్త ప్రకటించమన్నావు, అద్భుతాలు చేసేదానికి నీ చెయ్యి చాపబడి ఉంది, వ్యతిరేకత ఉంది అని వాళ్ళు ప్రార్థన చేశారు. వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే వ్యతిరేకత ఉందో వాళ్ళు భయపడలేదు, కానీ ప్రభువుని ఆహ్వానించుకొని పరిశుద్ధాత్మ దేవా ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఏం చేయమంటారని వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేశారో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి భూమితోటి కంపించిందంట. వాళ్ళందరూ ఆత్మతో నింపబడి బలంగా దేవుని వాక్యాన్ని ప్రకటించారు. అంటే వ్యతిరేకతలు ఉన్నప్పుడు అక్కడ దేవుడు ఆయన తన బిడ్డలను బలపరిచినట్లుగా, శక్తివంతులుగా తీర్చిదిద్దినట్లుగా మనం గమనించగలం. అంతేకాదు నా ప్రియ దేవుని బిడ్డలరా, మరి అక్కడ ఇంకా వాక్యాన్ని మనం గమనించినట్లయితే 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము చదవమ్మా. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. దేవుని బిడ్డలరు, యెహోషాపాతు ఆయన మీదకి ఇక్కడ మొదటి వచనాల్లో గమనిస్తే మోయాబీలు, అమ్మోనీయులు, మోయానీయులు అనేటువంటి 3 ప్రాంతాల వాళ్ళు పెద్ద దండుగా సైన్యం ఆయన మీదకి దిగి వచ్చేసారు. వాళ్ళందరూ యుద్ధానికి వచ్చినప్పుడు
యెహోషాపాతు ఏం చేశాడు? తన ప్రజల్ని పిలుచుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేస్తూ అన్నాడు, దేవా నువ్వే న్యాయం తీర్చు, నీవు మాకిచ్చిన ప్రాంతం అది. ఈరోజు వాళ్ళందరూ మా మీదకి దండెత్తి వచ్చి మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పరుస్తా ఉన్నారు. మేము వాళ్ళతో పోట్లాడేదానికి మాకు శక్తి చాలదు, మాకు సమర్థత లేదు, నువ్వే మాకు దిక్కు అని వాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, 14వ వచనంలో యహాజీయులు అనేటువంటి వ్యక్తి ఆ సమాజంలో ఉన్నాడు. అతని మీద దేవుని ఆత్మ అతని మీదకి దిగి వచ్చి అతను ప్రకటించింది ఏమనగా, అక్కడ అంటాడు 3వ వచనంలో, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శత్రువులు ఎక్కువ మంది వచ్చేసారు. అలా వాళ్ళు తన మీద దాడి చేస్తున్నప్పుడు యెహోషాపాతు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవునికి మొర్రపెట్టి, అయ్యా నువ్వే నాకు దిక్కు, నాకు శక్తి లేదు, సమర్థత లేదు అని ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడో దేవుని ఆత్మ యహాజీయుల మీద నింపబడి అక్కడ దేవుడు ప్రకటిస్తున్నాడు, మీరు భయపడొద్దు, జడియవద్దు. అందుకని అంటాడు, ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడకుడి, జడియుకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలరా, మనం ఎప్పుడైనా రాత్రులు మన బిడ్డలని తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు చీకటిని చూసో ఏదో చూసి భయపడినప్పుడు ఆ భయముతో మనల్ని చుట్టేసుకుంటే ఏం చేస్తాం? మనల్ని వాళ్ళు పైకి ఎత్తుకుంటాం. దేవుడు కూడా అలాంటి మనస్తత్వమే. అయ్యా మాకు ఈ పరిస్థితిని ఎదుర్కొనే దానికి మాకు చేత కాదు, మేమేం చేయలేము అన్నప్పుడు దేవుడు అంటాడు, భయం వద్దు, జడియం వద్దు, నేనే శత్రువుతో యుద్ధం చేస్తా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భయపడినోడిని మరింత నువ్వు రెచ్చగొట్టి పంపించట్లేదు, కానీ భయపడినోడిని అంటాడు, అట్లయితే నువ్వు పక్కనుండు, నేను చూసుకుంటా శత్రువు సంగతి అన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలరా, శత్రువు విషయంలో దేవుడి న్యాయము జరిగించే దేవుడై ఉన్నాడనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. అపోస్తుల కార్యం 18వ అధ్యాయంలో ఇంకొక మాట మనం గమనించినట్లయితే, అక్కడ కొరింథీ సంఘానికి వచ్చినప్పుడు అక్కడ శత్రువులందరూ కూడా పౌలు గారు సువార్త ప్రకటిస్తా ఉంటే వ్యతిరేకత ఎక్కువ ఉంది. వ్యతిరేకత ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ పౌలు గారు అనుకుంటాడు, ఇలాంటి వ్యతిరేకతల మధ్యలో ఇది కష్టంగా ఉంది, పరిచర్య చేయటం కష్టంగా ఉంది, తిరిగి వెనక్కి వెళ్ళిపోతే బాగుండేమో అనే ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు 9వ వచనం, ప్రభు నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు, ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, భయపడినటువంటి వ్యక్తిని, పరిస్థితిని బట్టి వెనకంజ వేస్తున్నటువంటి వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ అన్నాడు, నువ్వు భయం వద్దు, ధైర్యంగా ఉండు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు హాని చేయుటకు ఎవ్వడు కూడా రాడు, ఈ పట్టణంలో నాకు అనేక మంది ప్రజలు ఉన్నారని దేవుని స్వరం వినపడినప్పుడు దేవుని బిడ్డలరా, పౌలు గారు ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ కింద లాస్ట్ లో అంటాడు, 1 సంవత్సరం పాటు భయపడి పారిపోతానన్న వ్యక్తి దేవుడు మాట్లాడిన తర్వాత, దేవుని స్వరాన్ని విన్న తర్వాత సంవత్సరం పాటు అక్కడ పరిచర్య చేసి అనేక ఆత్మల్ని సంపాదించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే భయపడినప్పుడు దేవుని స్వరము తన బిడ్డలను బలపరుస్తుంది. వాళ్ళని నేనున్నాను, భయపడని దేవుడు హెచ్చరిస్తా ఉంటాడు. ఇప్పటికీ కూడా ఆయన భయపడే వాళ్ళని ఎప్పటికీ వదిలిపెట్టడం. నాకు చాలాసార్లు చెప్పాను కదా నా సాక్ష్యం. ఆ రోజు భయంకరమైన అనారోగ్య పరిస్థితుల్లో, ఏమైపోతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడొద్దు, దిగులు పడొద్దు, నువ్వు నా సొత్తు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, భయపడే వాళ్ళ కోసం దేవుడు ఎంత ఆదరిస్తాడో. భయపడినప్పుడు మనం సహజంగా లోకంలో భయం అనేది వచ్చినప్పుడు చాలా మంది అఘాయిత్యాలు చేస్తూ ఉంటారు. రైలు కింద చనిపోయే వాళ్ళు ఉంటే, ఊరేసుకునే వాళ్ళు ఉంటే, ఏదో ఒక మందు తాగే వాళ్ళు అనేకులు కనిపిస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలకున్న గొప్ప ధైర్యం, గొప్ప భాగ్యం ఏందో తెలుసా?
ఆయన మనల్ని ధైర్యపరుస్తాడు, ఆయన సన్నిధి తోడుగా వస్తుంది. కాబట్టి అలా తన దాసుని బలపరిచాడు కాబట్టి సంవత్సరం పాటు అక్కడ గొప్పగా పరిచర్య చేశాడు. దేవుని బిడ్డలరా, ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఎలాంటి కార్యాలు చేస్తాడు అని అంటే, మనం యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనములో అన్నాడు, గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలరా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి దిగువచ్చిన తర్వాత సంఘాన్ని స్థాపించాడు. ఆయన వాక్యం ఎప్పుడైతే తన దాసులు ప్రకటించేదానికి వాళ్ళకి జ్ఞానం ఇస్తాడు, వాళ్ళు ప్రకటించబడే మాటలు విశ్వాసుల హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేస్తాడు. వాళ్ళు వినే వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. వాళ్ళకున్నటువంటి సాతాను బంధకాలుంటే విడిపించేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే సంఘం విస్తరించేదానికి పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలు బలంగా జరిగించాడు. మొదటి శతాబ్దంలో జరిగినన్ని కార్యాలు మళ్ళా ఇంకా తర్వాత అంత విస్తారంగా ఎప్పుడు జరగనేలే. అంత గొప్పగా ఆయన కార్యం జరిగించి సంఘం అనేది విస్తరించేదానికి దేవుడు అలా అద్భుతం చేశాడు. అంతేకాదు, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, దేవుని మాటలు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళల్లో దేవుని వాక్యం ఏం చేస్తుంది తెలుసా? 8వ వచనంలో ఆయన అంటే పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని గురించి, నీతిని గురించి, తర్వాత తీర్పును గురించి ఒప్పింపజేస్తాడంట. దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు ఒకవేళ పాపం హృదయంలో ఉంటే ఆ హృదయం నొచ్చుకుంటుంది, పొడవబడుతుంది, బ్రతుకు మారుస్తుంది. దేవుని వాక్యానికున్న పవర్ అలాంటిది. అందుకనే ఆయన ఏం చేస్తాడు? వాళ్ళు పాపాన్ని గురించి ఒప్పింపజేస్తాడు. నీతిమంతుడైన ప్రభువులో ఆయనలో సమానంగా ఉండేటట్లుగా నీతిమంతుడి యొక్క యోగ్యత విశ్వాసుల జీవితాల్లో కూడా అలా ఉండేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేస్తాడు. ఇంకా మూడోది, తీర్పును గురించి కూడా ఒప్పింపజేస్తాడు. అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనమందరం కూడా ప్రభువు ముందు తీర్పు కొరకు మనం అక్కడ నిలబడాల. ధవళవర్ణపు సింహాసనపు తీర్పు ముందు నిలబడినప్పుడు అప్పుడు గ్రంథాలు విప్పబడతాయి. అప్పుడు వాళ్ళని బట్టి తీర్పు అనేది ప్రభువు తీరుస్తాడు. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చినప్పుడు మనం పాపాన్ని గురించి ఒప్పింపజేస్తాడు, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. రేపు తీర్పు ఉంది, తీర్పు దినంలో నువ్వు నిలుస్తావో లేదని అక్కడ కూడా మనకు హృదయంలో కార్యం జరిగించి ఆయన రాకడు కొరకు సంఘాన్ని సిద్ధపరుస్తాడనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా 13వ వచనంలో కూడా అన్నాడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి వెళ్ళటం అంటే, భక్తి అంటే తొలిమెట్టు మీద కూర్చో ఉన్నావు అనుకోండి. భక్తి అంటే తొలిమెట్టు మీద ఉన్నావు, జీవితాంతం కూడా తొలిమెట్టు మీద ఉంటే పరిపూర్ణత ఏడొస్తుంది? దేవుని స్వరూపం ఎడగేస్తుంది? దేవుని పోలిక ఎలా వస్తుంది? దేవుడు మన హృదయంలో చేరి ఆయన పరిశుద్ధతకు మనం సమానంగా ఉండవా లేదా అనేటువంటి భయాన్ని కలిగించి మనల్ని ఏం చేస్తుంది? సర్వసత్యములోనికి మరలా మెట్టెక్కిస్తుంది. మనం ఎప్పుడైతే రెండవ మెట్టు ఎక్కుతామో ఆటోమేటిక్గా దేవుడు తన ఆత్మ చేత ఒక్కొక్క మెట్టు మనల్ని పైకి తీసుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆ రీతిగా మనల్ని బలపరిచి మనకు సహాయం చేస్తాడు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఏంటంటే, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనంలో మనం ఎప్పుడైతే మార్గాన్ని తప్పుతామో, పక్క మార్గంలోకి వెళ్ళిపోతుంటాము, అలాంటప్పుడు విశ్వాసుల మార్గం తప్పే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? మీరు కుడి తట్టైనా ఎడమ తట్టైనా తిరిగిన ఇదే త్రోవ దీనిలో నడవండి స్వరం మనకు వినబడుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మనం ఎందుకు భయపడతామో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎప్పుడైతే మార్గం విడిచి రాంగ్ స్టెప్లోనికి వేసే పరిస్థితి వస్తుందో, దేవుని స్వరం తన బిడ్డలను హెచ్చరిస్తుంది. అన్యులు స్వరాన్ని వినరు, ఎందుకంటే వాళ్ళకి రక్షణ లేదు కాబట్టి. దేవునిలో ఎవరైతే యోగ్యంగా ఎదుగుతుంటారో
అలాంటి వాళ్ళు పక్క మార్గంలోకి వెళ్తున్నప్పుడు దేవుడు స్వరాన్ని వినిపించి వాళ్ళని సరిచేసి సరిదిద్దుతాడనేది కూడా మనకు అక్కడ అర్థం అవుతుంది. జకర్యా 2:5 అంటాడు, మీ చుట్టూ అగ్ని ప్రాకారంగా నేనుంటా. దేవుని బిడ్డలారా, శత్రువు చెలరేగినప్పుడు, అపవాది చెలరేగినప్పుడు, మరి అలాంటి పరిస్థితుల్లో మనకు దేవుడి అగ్ని ప్రాకారంగా ఉంటే ఆయన అగ్నిని దాటుకొని ఎవరు వస్తారు? సాతాను వస్తుందా? శత్రువు వస్తాడా? రోగం వస్తుందా? దేవుని బిడ్డలారా, ఎందుకంటే తన బిడ్డల పక్షంగా ఆయన అగ్నిగా ఆయన మనల్ని చుట్టూ కాపాడుతాడనేది మనకు అక్కడ వాక్యం చెప్పబడింది. ఇంకా మనం 94వ కీర్తన 19వ వచనంలో మందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ప్రైలాడు హల్లెలూయా. హృదయంలో కొన్ని సార్లు ఆ శ్రమలను బట్టి, బాధలను బట్టి, రోగాలను బట్టి విచారాలు వచ్చేస్తుంటాయి. కొన్నిసార్లు ఆ అంతరంగంలో ఉండే ఆ విచారాలు, బాధలు మనల్ని కుంగదీస్తూ ఉంటుంది. ఆకలిగా అనిపించదు, నిద్ర రాకుండా ఉంటుంది విచారాలు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడంట? నీ గొప్ప ఆదరణ నెమ్మది కలిగిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన బిడ్డలను ఆదరిస్తుంటాడు కాబట్టి అనేక సార్లు మన జీవితాల్లో తట్టుకొని నిలబడే పరిస్థితి మనకు వస్తూ ఉంటుంది. ఆయన ఆదరించకపోతే క్రైస్తవం ప్రారంభం నుంచి కూడా అనేక శ్రమల మీదనే నడిచింది ఆ బండి. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా అనేక రకాలైన శ్రమలు ఎదుర్కొంది. కానీ అయితే దేవుడు తన బిడ్డలను మాట్లాడి బలపరచడం మాత్రమే కాకుండా తన బిడ్డలను ఆదరించటం, వాళ్ళని ధైర్యపరచటం ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ప్రతి పరిస్థితుల్లో మనం ఎదుర్కొని నిలవబడగలుగుతున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చినందువల్ల ఎన్ని ప్రయోజనాలు మనం వీటన్నిటినీ మనం గమనిస్తున్నాం. ఏది చూసాము? శత్రువు మన మీదకి బయలుదేరి వచ్చినప్పుడు ఆయనే మన పక్షంగా శత్రువుతో యుద్ధం చేస్తున్నాడు. ఇంకా కూడా మనం ఎప్పుడైతే ఆటంకాలు ఎక్కువ ఉన్నాయి, వెనకంజ వేస్తామనే పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడి ధైర్యపరిచి ముందుకు నడిపిస్తాడు. మనం ఎప్పుడైతే రాంగ్ స్టెప్లోకి వెళ్తామో అలాంటప్పుడు నువ్వు వెళ్ళే మార్గం సక్రమంగా లేదని మనల్ని హెచ్చరిస్తాడు. మనం ఎప్పుడైతే కుంగిపోయినప్పుడు, పరిస్థితులు బట్టి నలిగిపోతున్నప్పుడు దేవుని ఆదరణ మనకు ధైర్యపరుస్తుంది. అందుకే దావీదు 94వ కీర్తనలో ఆయన మరి అన్న 19వ వచనంలో, నేను అనేక విచారాలు నన్ను హెచ్చించబడి నేను కుంగిపోతున్నప్పుడు నీ గొప్ప ఆదరణ నన్ను ఏం చేసింది? బలపరిచింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనల్ని అలాంటి శ్రమల్లో, కుంగుదల్లో మనల్ని బలపరిచే దేవుడుగా, చేయబట్టి నడిపించే దేవుడుగా మన పక్షంగా ఉన్నాడనేది గమనించాం. అయితే ఇవన్నీ మనకి ఎప్పుడు వస్తాయి? 81వ కీర్తన 13వ వచనం. నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలీయు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా శత్రువుల విషయం కావచ్చు, కుంగుదల విషయంలో కావచ్చు, మనల్ని హెచ్చరించే విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడు మన పక్షంగా ఉండి సహాయం చేయాలంటే మనం ఏం చేయాలంటాడు? 13వ వచనంలో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, నా ప్రజలు నా మార్గాల్ని అనుసరించిన ఎడల. మొదటిగా దేవుని మాట వినాలా, ఆయన మార్గాన్ని అనుసరిస్తే వేగిరమే నీ శత్రువుల్ని అణగదొక్కుతాను, నీ విరోధులను కొడతానే అని అంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మనం వీటన్నిటిలో దేవుని కాపుదల పొందాలంటే, దేవుడు మన పక్షంగా వాటన్నిటిలో నుంచి మనకు విడుదల ఇవ్వాలంటే మనం ఆయన మాట వినాలా, ఆయన మార్గంలో నడవాలా. అలా నడిచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మన శత్రువుల విషయంలోనూ అటన్నిటిలో మనకు తోడుగా ఉండి వాటన్నిటిలో మన పక్షంగా న్యాయం జరిగిస్తాడనేది మనం నేర్చుకున్నాం. కాబట్టి ఆయన మనం వీటన్నిటిలో ఇలాంటి పరిస్థితుల్లో మనకు సహాయం చేయాలంటే మొదటిగా మనం మాట వినటం,
చెప్పినట్టు చేయటం మనం అలవర్చుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలరా, దేవుడు మన పక్షంగా ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ఆయన మన పక్షంగా ఆయన ఉన్నాడని నిరూపించుకుంటాడు అనేది జ్ఞాపకం చేసుకుందాం. రెండవ మాటకు మనం గమనిస్తే యాకోబు పత్రిక 1:5. జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు. ప్రియ దేవుని బిడ్డలారు, మీలో జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ఏం చేయాలా? దేవుణ్ణి అడగమన్నాడు. జ్ఞానం ఎవరికైనా లేకుండా ఉంటుందా? బిడ్డ పుట్టినటువంటి వాడి కొరకు రూపాయి కాగితం ఒక పక్క, తెల్లగైతం ఒక పక్క పట్టుకుంటే ఏది తీసుకుంటాడు? రూపాయి కాగితం తీసుకుంటాడు. అంటే పుట్టినప్పుడే బిడ్డలకు జ్ఞానం అనేది, మంచి చెడ్డల జ్ఞానం. ఆ రోజు ఆదామవ్వలు తప్పు చేసిన కాడి నుంచి మంచి చెడ్డల జ్ఞానం వచ్చేసింది. అందరికీ ఉంది అది మంచి చెడ్డల జ్ఞానం. కానీ దేవుడు అడిగాడు ఏమని? నీకేం కావాలో చెప్పు అని అంటే, మనం మొదటి రాజుల గ్రంథం 3:9 సొలొమోనా, నేను చెప్పినట్లుగా విన్నావు, నా కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు కాబట్టి నీకేం కావాలో చెప్పు అనగానే సొలొమోను అన్నాడు, అయ్యా, నా తండ్రి యొక్క సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టావు, ఎంత పెద్ద రాజ్యాన్ని నాకు అప్పగించావు, వీళ్ళందరికీ నేను న్యాయం తీర్చాలంటే నాకున్న జ్ఞానం సరిపోదు, అందుకనే నాకేం కావాలా? వివేకము గల హృదయాన్ని నాకు దయచే అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వివేకం గల హృదయం ఎందుకు అంటే, తప్పెవడు చేశాడు, ఎవడు చేయలేదు, ఎవడు బుకాయిస్తున్నాడు, నిజంగా ఎవడు సరైంది కరెక్టు, వీటన్నిటినీ ఆలోచించాలంటే దేవుడు వివేకం కావాలన్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు అడగకపోయినా కూడా నీకు జ్ఞానాన్ని ఇస్తున్నా, వివేకాన్ని ఇస్తున్నా, మరి గొప్ప పేరు ఇచ్చాను, గొప్ప సమృద్ధినిచ్చాను అన్నాడు. ప్రపంచంలో ఇంతవరకు సొలొమోను రాజుకున్నంత జ్ఞానం ఇంకెవ్వడికీ లేదు. ఆయనే నెంబర్ 1 ప్లేస్. మొదటి అప్పుడు ఆయనే, ఇప్పుడు ఆయనే. ఎందుకంటే దేవుడు జ్ఞానం ఇచ్చాడు, పొందుకున్నాడు కాబట్టి. ఏ జ్ఞానం అది? మనకు ఏ జ్ఞానమో ఇక్కడ చెప్తా ఉంది. యాకోబు పత్రిక 3:15 అక్కడ అంటాడు, భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. 17 చదమ్మా. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదుమైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. దేవుని బిడ్డలారా, 2 రకాలైన జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి భూ సంబంధమైన జ్ఞానము, దయ్యాల జ్ఞానం అంటాడు. అది ఏం చేస్తుంది? మత్సరం, ఈర్ష్యతో సస్తా ఉంటారు. వాడికి ఎక్కువ ఉందా, నాకు తక్కువ ఉందని అలాంటి మత్సరం ఉంటుంది, వివాదం ఉంటుంది, గొడవలు ఉంటాయి, అల్లరి ఉంటుంది, ప్రతి విధమైన నీచ కార్యం ఉంటుంది. భూ సంబంధమైన జ్ఞానంలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులన్నీ ఉంటాయి. అయితే పరలోకం నుంచి దిగి వచ్చే జ్ఞానం ఎలా ఉంటుంది అంటే, అది పవిత్రమైంది, సమాధానకరమైంది, మృదువైంది, సులభంగా లోబడేది, కనికరముతో మంచి ఫలంతో నిండింది, పక్షపాతం లేనిది, వేషధారణ కూడా లేనిది. దేవుడిచ్చే జ్ఞానం ఇలాంటి శ్రేష్టమైన జ్ఞానం. సొలొమోన్ని నీకు ఏం కావాలో కోరికంటే ఏ జ్ఞానం అడిగాడు? ఆయన లోక సంబంధమైన జ్ఞానం అడిగాడు. లోక సంబంధమైన జ్ఞానం అడిగాడు కాబట్టి ఆయన ఎలాంటి జ్ఞానాన్ని పొందుకున్నాడో మనం 2 మాటలు మనం గమనించినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలరా, 1వ అధ్యాయం 2వ వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సూర్యుని కింద జరిగే ప్రతీది వ్యర్థం అన్నాడు. అంటే ఆయన లోక సంబంధమైన జ్ఞానం తెచ్చుకున్నాడు, చాలా సంపాదించాడు, చాలా గొప్ప పేరు వచ్చేసింది. అనేక మంది సొలొమోను మహారాజును చూసి ఎంత గొప్ప జ్ఞానం అని ఆయన పొగడ్తలు ప్రారంభించారు. మరి లోక సంబంధంగా ఎంత పేరు, ఎంత ధనం, ఎంత ఉంది, కానీ పర సంబంధమైనటువంటి జ్ఞానం ఆయనకి లేనే లేదు.
అందుకని ఇక్కడ అన్నాడు, సూర్యుని కింద జరిగే ప్రతీది వ్యర్థం అని అన్నాడు. ఇంకా ఆయన అన్నాడు, ఈ 2వ అధ్యాయం 10వ వచనంలో అన్నాడు, నా కన్నులు ఏటినైతే చూసిందో, నా హృదయం దేన్నైతే ప్రేరేపించిందో, నా కన్నులను నా హృదయాన్ని నేను ఏటిని చేయనికుండా అభ్యంతరం చేయలేదు అంటాడు. అంటే మన కన్నులు లోకంలో ఉండే ప్రతి దౌర్భాగ్యాన్ని చూస్తుంటాయి, మన హృదయం ప్రతీది ప్రేరేపిస్తుంటుంది. ఆయన రాజు కాబట్టి ఈ కన్నులు ఏదైతే చూసిందో, హృదయం ఏదైతే ప్రేరేపించిందో అభ్యంతరం లేకుండా వాటన్నిటిని చేశాడు. దేవుని బిడ్డరా, అంటే పుట్టటమే ఇలాంటి దౌర్భాగ్య పనులు చేసేదానికి అన్నట్టుగా ఆయన చెప్పాడు. అంతేకాకుండా ఈ ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో అన్నాడు 9లో, యవనుడా నీ యవనమందు సంతోషించుము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. అరే, నీ కంటికి ఏం దోస్తే, నీ హృదయం ఏం ప్రేరేపిస్తుంది ఇవన్నీ చెయ్యి అన్నాడు. ఎందుకు? ఆయన చేశాడు కాబట్టి. సొలొమోను అలాంటి దౌర్భాగ్య పనులన్నీ చేశాడు. అందుకని ఇక్కడ అంటాడు, నీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అవన్నీ చేసేయి, ఎందుకంటే యవన కాలం మరల తిరిగి రానే రాదు అనని. ఈ మంచి సలహానేనా? కన్ను చూసిందంతా అని 1000 మందిని చేసుకున్నాడు ఆడవాళ్ళని. దేవుని బిడ్డలారా, 1000 మందిని చేసుకున్నాడు కానీ 1000 మంది గొంతు కోసేశాడు. ద్వితీయోపదేశ కాండంలో అంటుంది, నువ్వు 2వ వివాహం చేసుకోవాల్సి వస్తే మొదటి దానికి ఆమెకి తిండి కానీ, సంసార జీవితం కానీ, ఆమె షెల్టర్ కానీ తక్కువ చేయకుండా చేసుకోమన్నాడు. 1000 మందికి ఏ న్యాయం చేశాడు ఆయన? వాళ్ళందరినీ బాధకు గురి చేసినట్టే కదా, వాళ్ళందరి ఉసురు పోసుకున్నట్లే కదా. లోకం దృష్టిలో అమిత జ్ఞానవంతుడు, లోకం దృష్టిలో గొప్ప పేరుంది, కానీ అనేకులకి వేదన కలిగించే దౌర్భాగ్యపు జీవితం అది. ఇంకా ఆయన అన్నాడు, మనం 3వ అధ్యాయం ప్రసంగి 3:21 అన్నాడు, నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. నరుల ఆత్మ పరలోకానికి వెళ్తుందా లేదా? మరి జంతువుల యొక్క ఆత్మ భూమి మీదకి ఏమైనా దిగిపోతుందా? ఎవరికి తెలుసు అని అన్నాడు. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఆత్మ చేత రాయబడింది ఏం చేస్తుంది? మరి మన్నుతో చేయబడింది మన్ను అయిపోతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుడు. ఈ జ్ఞానం లేదు ఆయనకి. భూ సంబంధమైన జ్ఞానంతో ఇలా ఆయన దౌర్భాగ్యపు మాటలు చెప్పాడు. నా ప్రియ దేవుని బిడ్డలరా, అందుకనే సొలొమోను లోక సంబంధంగా జ్ఞానవంతుడే గాని ప్రభువుని తెలుసుకోలేదు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన ఆత్మ మోక్షంలోకి వెళ్తుంది. దేవుణ్ణి తెలుసుకోపోతే ఇదే ఆత్మ నిత్య నరకంలో వెళ్తుందన్న జ్ఞానాన్ని సంపాదించుకోలేకుండా భ్రష్టుడిగా మిగిలిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డలరా, అయితే పౌలు గారు ఆయన ప్రారంభంలో వ్యతిరేకంగా ఉండొచ్చు, హల్లెలూయా, ప్రారంభంలో ప్రభువుకి వ్యతిరేకంగా ఉండొచ్చు. ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకున్నాడో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేశాడు? మనం ఫిలిప్పి 3:7 నుంచి, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆయనకి ఆదాయం వచ్చే వాటన్నిటిని కూడా ప్రభువు నిమిత్తం నష్టపరుచుకున్నాడు, వదిలేసాడని. ఇంకొక పదం ఉపయోగం, వాటిని పెంటతో సమానంగా, అంటే ఇక మరల గుర్తు చేసుకునే దానికి ఆదాయ వనరులన్నీ వదిలేశాడు. ఆయనకి మంచి ఉద్యోగం ఉండేది, ఉద్యోగాన్ని వదిలేశాడు. ఆయన భార్యను గురించి చెప్పలేదు, కానీ భార్య లేకుండానే ఒంటరిగా జీవించాడు ఆయన. నా ప్రియ దేవుని బిడ్డలరా, అయితే ఆయన ఏమన్నాడు? అన్నిటినీ నష్టపరుచుకున్నటువంటి పౌలు గారు ఆయన ఏమేమి పొందుకున్నాడో మనం గమనించినట్లయితే 8వ వచనం, నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై. ఇప్పుడు మనం గమనిస్తే ఆయన సమస్తం వదిలేశాడు. ఏమేం పొందుకున్నాడో మనం గమనిస్తే యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం ఏం పొందుకున్నాడయ్యా అంటే ప్రభువుని గురించిన శ్రేష్టమైన జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఇంకా ఏం పొందుకున్నాడు?
నేను క్రీస్తుని, రెండోది 9వ వచనంలో అన్నాడు, క్రీస్తుని నేను సంపాదించుకున్నా. క్రీస్తు నావాడు. ఆయన పౌలు గారు అన్నాడు, ఆయన నావాడు, నేను క్రీస్తుని నేను సంపాదించుకున్నా. మూడోది, ధర్మశాస్త్ర మూలమైన నా నీతి కాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతికి, అనగా విశ్వాసాన్ని బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడే నిమిత్తం, ధర్మశాస్త్రం ద్వారా వచ్చే నీతి కాదు, యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా కలిగే నీతిని నేను పొందుకున్నాను అన్నాడు. 4 ఏం చేశాడు? ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం నేను ప్రభువు ఏ విధంగా మరణించాడు, మరణం జయించి తిరిగి పునరుద్ధానుడై లేచాడు. కాబట్టి నేను ఆ పునరుద్ధానం అనేది నా జీవితంలో కూడా ఉందనే సత్యాన్ని, ఆ పునరుద్ధానాన్ని గుర్చినటువంటి విషయాన్ని నేను ఎరిగాను అంటున్నాడు. ఆయన మరణ విషయంలో ఆ పునరుద్ధానం కలగాలని నమ్మకం వచ్చింది. 5 అంటాడు, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడునై అంటాడు. అంటే ఆయన మరణ విషయంలో యేసు ప్రభు సర్వమానవాళి కొరకు ప్రాణం పెడితే, పౌలు గారు ఎవరి కొరకు ప్రాణం పెట్టాడు అని అంటే, ప్రభువు రక్షణ అనేది సిద్ధపరిచాడు. సిద్ధపరిచినప్పుడు భోజనం మనం సిద్ధపరిచాము. ఈడ భోజనం ఉందని తిరిగి అందరికీ చెప్పింది పౌలు గారు. రక్షణ అనేది ప్రభువు సిద్ధపరిచాడు, కానీ రక్షణ ఏడ ఉంది అని లోకాన్ని అంతటికి చాటి చెప్పాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా అంటాడు, ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తం, పునరుద్ధాన బలాన్ని ఎరిగే నిమిత్తం, మరణం జయించి లేచినటువంటి యేసు ప్రభు వారి యొక్క బలం, పునరుద్ధాన బలాన్ని నేను ఎరిగాను అన్నాడు. తర్వాత చివరిగా, ఆయన శ్రమల్లో పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తము నష్టపరుచుకున్నాను అన్నాడు. కాబట్టి ఎన్ని విధాలుగా సమస్తాన్ని నష్టపరుచుకున్నటువంటి పౌలు గారు అన్ని విధాలుగా ప్రభువులో ఉన్న గొప్ప ఐశ్వర్యాన్ని పొందుకున్నాడు, ఆత్మరక్షణ పొందుకున్నాడు, పునరుద్ధానం ఉందనే సత్యాన్ని గురించాడు. ఆయన భూమి మీద ఉండగానే ఆయన నీతి కిరీటాలు, అనేక కిరీటాలు నీ కొరకు దాచబడి ఉన్నాయని సత్యాన్ని గుర్తించాడు. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, లోక సంబంధంగా సమస్తాన్ని వదులుకున్నటువంటి పౌలు గారికి పర సంబంధంగా అన్ని కూడా ఆశీర్వాదాలు అన్నీ ఉన్నాయి. కానీ ఆయన సొలొమోను మహారాజు లోక సంబంధంగా అంత పేరుంది, కానీ పర సంబంధంగా ఆయన 0 అయిపోయాడు. రక్షణే లేనటువంటి వ్యక్తిగా తయారైపోయాడు. అందుకని మరి హెబ్రీ 11వ అధ్యాయంలో అక్కడ పరిశుద్ధుల గురించినటువంటి అక్కడ ఆ మాటల్లో సొలొమోను పేరు లేనే లేదు. మిగతా వాళ్ళందరి పేర్లు ఇచ్చాడు, కానీ సొలొమోను పేరు లేదు. ఎందుకో తెలుసా? పర సంబంధమైన జ్ఞానములు ఆయన 0 కాబట్టి ఆయనకి అవన్నీ లేనే లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఎందుకు పునరుద్ధానుడైన ప్రభువుని ఎరిగాడు కాబట్టి ఇలాంటి అద్భుతంగా, అందుకే అన్నాడు, నేను మరి ఫిలిప్పీ 1:21 అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం అన్నాడు. ఎందుకు బ్రతకటం నీకు ఎందుకు క్రీస్తు అంటే, నేను ఇంకా ప్రభువుని ఎరగనోళ్ళు అనేక మంది ఉన్నారు, నరకానికి వెళ్ళే వాళ్ళు అనేకులు ఉన్నారు, వాళ్ళందరూ రక్షించబడాలంటే నేను సువార్త చెప్పాల, అందుకు కావాలా బ్రతకటం. చావు ఎందుకు మేలు అని అంటే, ఏడు చనిపోతే ప్రభువారి యొక్క హస్తంలో నేను ఉంటాను కాబట్టి నాకు చావు బెస్ట్ వీటన్నిటికంటే అని ఖచ్చితంగా చెప్పాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని ఎరిగిన వాళ్ళు దేవుని సన్నిధిని అంతగా ప్రేమిస్తారు. మనం మరి ఆ శాంతరావు గారు ఆయన రక్షించబడిన తర్వాత, ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత 15 రోజుల పాటు పొద్దున్నే టిఫిన్ చేస్తాడు, తలుపేసుకుంటాడు, దేవునితో గడుపుతూ ఉంటాడు. మధ్యాహ్నం తిండి తింటాడు, మళ్ళీ తలుపేసుకుంటాడు. 15 రోజులు వాళ్ళ భార్య చూసి తర్వాత ఆమె అడుగుతుంది, నీకు అదే లోకం అయితే మేము ఎందుకేడా, మేము మా ఊరికన్నా వెళ్ళిపోతాము అని అనగానే అప్పుడు వాస్తవంలోకి వచ్చి, అప్పుడు అట్లా మరి ప్రార్థనలో వెళ్ళి ఎక్కువసేపు ఉండటం తగ్గించేస్తాడు ఆయన. ప్రతి దేవుని బిడ్డలారా, అంటే అంత ఆసక్తి ఎలా వచ్చింది అని అంటే, అంత ఏకాంతంలో దేవుని సన్నిధిలో ఏకాంతంలో గడుపుతున్నాడు కాబట్టి శాంతారావు గారికి దేవుడు బయలుపరిచింది ఏంది తెలుసా? ఆయన చేసిన భక్తి, ఆ భక్తిలో ఆయన చేసిన కార్యాలన్నీ చూపించాడు.
ఇప్పుడు తిరుపతిలో గరుడు ఉంది కదా, ప్రారంభంలోనే కనిపిస్తుంది పెద్దగా. దాని బొమ్మని చూసి అక్కడ అనేక మంది పూజలు చేస్తా ఉంటారు. దేవుడు అన్నాడు, ఆడకు పోయి మొక్కిచ్చావు, ఏడు నీరు జీవముతో ఉండేది, సజీవంగా ఉండేదాన్ని ఆ గద్దను నీ ఇంటికి పంపించాను, నువ్వేం చేసావు? కర్ర తీసుకొని తరిమి తరిమి కొట్టావు దాన్ని. జీవం లేని దాన్ని ఏమో అడిగిపోయి మొక్కావు, జీవంగా ఉండేదాన్ని నీ ఇంటికి పంపిస్తే ఏం చేసావు? కర్ర తీసుకొని బాధ పెట్టావు అన్నాడు. ఇంకొకసారి ఆయన బుక్లో ఉంది అవన్నీ కూడా. ఇంకొకసారి ఏం చెప్పాడు, మామూలుగా ఈ శివుడు యొక్క దేవాలయం ముందు ఎద్దు ఉంటుంది కదా, అడగబోయి దాన్ని మొక్కేసావు, నిజమైనటువంటి ఎద్దు నీ ఇంటికి వస్తే ఏం చేసావు? కర్ర తీసుకొని బాధ పెట్టావు. ఎలా అంటే ఏకాంతంలో గడుపుతా ఉంటే దేవుడు గత జీవితంలో ఆయన భక్తిని గురించి, ఏది ఆయన చిన్నప్పుడు వేరే వాళ్ళ డబ్బులు దొంగిలిస్తూ ఉంటాడు, అది కూడా బయలుపరుస్తాడు. అట్లా వాళ్ళు ఎందుకు అంత ఆసక్తి అని అంటే, దేవుడు మాట్లాడుతూ ఉంటే దేవుని స్వరాన్ని వింటూ ఆ విషయాలన్నీ గ్రహించాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు కూడా మనం గలతీ పత్రిక 1:17 అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు కానీ వెంటనే అరబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. ఏమని బిడ్డలారా, పౌలు గారు ప్రభువు యొక్క దర్శనాన్ని చూసి ఆయన స్వరాన్ని విన్న తర్వాత ఎప్పుడైతే మరి ప్రభువుని గుర్తించాడో వెంటనే అరేబియా దేశానికి వెళ్ళిపోయాడు. అరేబియా దేశంలో ఏం చేశాడయ్యా అంటే ఏకాంతంగా ప్రభువులో గడిపేశాడు. ఏకాంతంలో గడిపినందువల్ల ఈ మర్మాలన్నీ కూడా, ఈ బైబిల్ రాసే జ్ఞానం అంతా, ఇవన్నీ కూడా ఆయనకి దేవుడు అంతా, అందుకే మనకి ఎఫెసీ పత్రికలో అంటాడు, ఈ జ్ఞానం అంతా ఆయన బయలుపరిస్తే నాకు వచ్చింది అన్నాడు. కాబట్టి ఏకాంతంలో దేవునితో ఎవరు గడుపుతారయ్యా అంటే, ఎవరితో అయితే దేవుని స్వరం వినబడుతూ ఉంటుందో, దేవుడు మర్మాలన్నీ బయలుపరుస్తున్నప్పుడు వాళ్ళు దేవునితో ఏకాంతంగా గడిపే వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు అలాంటి అనుభవం, జ్ఞానము ఇస్తాడు. కాబట్టి ప్రభువుల వాళ్ళు పరలోక విషయంలో అంతగా ప్రయాసపడతారనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొకటి, దేవుని ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? అపోస్తుల కార్యం 6వ అధ్యాయము 10వ వచనం. మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, స్టెఫను గురించి ఇక్కడ రాయబడి ఉంది. స్టెఫను దగ్గరికి 9వ వచనంలో అన్నాడు, లిబర్తేనులు అనబడిన సమాజంలో వాళ్ళు, కురేనీయుల సమాజము, అలెగ్జాంద్రియుల సమాజము, కిలికియా నుండి, ఆసియా నుండి, ఈ రీతిగా అనేక సమాజ మందిరం వాళ్ళందరూ కూడా ఆయన మీదకు వచ్చి ఆయనతో తర్కిస్తూ ఉంటే, స్టెఫను వాళ్ళతో మాట్లాడుతూ దేవుని ఆత్మతో నింపబడి వాళ్ళందరితో మాట్లాడుస్తుంటే ఆయన జ్ఞానాన్ని, ఆయన్ని ప్రేరేపించిన ఆత్మను వాళ్ళు ఎదిరించలేకపోయారంట. అంటే ఇన్ని దేశాల వాళ్ళు ఆయన మీదకి ఒక్కడి మీదకి వస్తే ఆయన అంత జ్ఞానంతో నింపబడి వాళ్ళని ఎదిరించాడు. దేవుని ఆత్మతో నింపబడినప్పుడు దేవుడు అంత జ్ఞానం ఇస్తాడు. మనం ఇంకొక మాట కూడా, మనం 119వ కీర్తన 97 నుంచి 99 వరకు అక్కడ మనం గమనించినట్లయితే భక్తుడైన దావీదు అని అంటాడు, నేను దేవుని వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నా, అందుకే దేవుడు నాకు ఎలాంటి జ్ఞానం ఇచ్చాడు అని అంటే, మనం గమనించినట్లయితే అక్కడ 97 అంటాడు, నేను దినమెల్లా దాన్ని ధ్యానిస్తున్నాను కాబట్టి 98లో నా శత్రువులను మించిన జ్ఞానము నాకు కలిగింది. ఇంకా 99లో అన్నాడు, నా బోధకులంటే నాకు విశేష జ్ఞానం ఉంది. 100లో అంటాడు, వృద్ధులందరికంటే నాకు జ్ఞానం ఎక్కువ అన్నాడు. అంటే శత్రువులందరికీ మించిన జ్ఞానం ఆయనకుంది. మరి ఇంకా కూడా బోధకుల కంటే జ్ఞానం ఎక్కువ ఉంది. ఇంకా కూడా వృద్ధాపులు ఉన్న వాళ్ళందరికంటే జ్ఞానం. ఎందుకు? దేవుని వాక్యాన్ని అంతగా ధ్యానిస్తున్నాడు, దేవుని వాక్యాన్ని అంతా ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అందుకని దేవుని వాక్యం ఎలాంటిది? 19వ కీర్తనలో అన్నాడు, జుంటి తేనె దారుల కంటే మధురమైన నీ వాక్యాన్ని ఆయన దినమెల్లా ధ్యానించేవాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా,
అందుకు వాళ్ళకి అంత జ్ఞానం వచ్చింది, అంతగా వాళ్ళు ప్రభువులో బలంగా ఎదిగారు. చివరిగా ఇంకొక మాట చదివి నేను ముగించేస్తాను. అపోస్తుల కార్యం 18:24. మరియు వాడైన అపుల్లోను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్టిజం మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాటలాడనారంభించెను. ప్రిస్కిల్లా అకులయ విని అతని చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. తరువాత అతడు అకయాకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు రాసిరి. చాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మాట మనం గమనించినట్లయితే మీరు జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ ఈ అలెగ్జాంద్రియా వాడైన అపుల్లో అనేటువంటి వాడు విద్వాంసుడు. ఆయన గురించి ఏం చెప్తుంది? విద్వాంసుడు, లేఖనములందు ప్రవీణుడు. అతడు ప్రభు మార్గములో ఉపదేశం పొందుకున్నవాడు, ఆత్మయందు తీవ్రత కలిగినటువంటి వాడు. ఇంకా ఆయన గురించి ఏం చెప్తుంది? సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడేవాడు. దేవుని బిడ్డలారా, ఈ అపుల్లో అనేటువంటి వ్యక్తిని గురించి బైబిల్లో అన్ని విధాలుగా చెప్పబడింది. ఎన్ని విధాలుగా? అతడు విద్వాంసుడని, లేఖనాల్లో ప్రవీణుడని, ప్రభు విషయమై ఉపదేశం పొందాడని, ఆత్మలో తీవ్రతుందని, అంతేకాకుండా ప్రభువు సంగతులన్నీ వివరంగా బోధించేవాడు, ధైర్యంగా మాట్లాడేవాడు. ఇన్ని క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి. అన్ని ఉన్నటువంటి అపుల్లోని ఈ 26వ వచనంలో ప్రిస్కిల్లా అకుల అనేటువంటి దంపతులు ఆయన్ని చేర్చుకొని వాళ్ళు ఏం చేశారు? అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విశదపరిచిరి. వాళ్ళు ఆయన్ని తమ ఇంటికి చేర్చుకున్నారంట. అంతేకాకుండా దేవుని మార్గం విషయమై దేవుని వాక్యములో మరింతగా ఒక పెద్ద మేధావికి అకుల్లా ప్రిస్కిల్లా అనేటువంటి దంపతులు మరింతగా జ్ఞానంలో పెంచేదానికి వాళ్ళు కారకులయ్యారు. అంటే ఆయన్ని మించినటువంటి జ్ఞానం ఈయనకుంటేనే కదా. ఈ కుటుంబానికి ఆయన్ని మించిన జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు అంత పెద్ద విద్వాంసుడికి వాళ్ళు నేర్పించగలిగారు, ప్రభువుని గురించి అంత చెప్పగలిగారు. దీనికి అంతటికీ కారణం ఎంత జ్ఞానం అకుల ప్రిస్కిల్లాకి వాళ్ళకి ఎలా వచ్చింది అని అంటే, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే 18వ అధ్యాయం 3వ వచనంలో పౌలు గారు ఆయన ఈ కొరింథీ పట్టణానికి వస్తాడు. అక్కడ అకుల ప్రిస్కిల్లా అనేటువంటి వాళ్ళు ఉంటారు. పౌలు కూడా అదే వృత్తి, ఏం వృత్తి? వాళ్ళు డేరాలు గుట్టే వృత్తి చేసేవాడు కాబట్టి వాళ్ళతో కాపురం ఉన్నాడు. అకుల ప్రిస్కిల్లా అనే వాళ్ళతో ఆయన కాపురం ఉన్నాడు. వాళ్ళతో కలిసి పనిచేస్తుండేవాడు. వాళ్ళతో కలిసి డేరాలు గుట్టి పనిచేసేవాడు. ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో ఆయన బోధిస్తూ ఉంటే ఆయనతో పాటు వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళు అకుల ప్రిస్కిల్లా వాళ్ళు ఎంత జ్ఞానం ఉండేదానికి కారణం ఏంటంటే, ఈ పౌలు గారు ఆ అకుల ప్రిస్కిల్లా అనే కుటుంబంతో కలిసి ఉండేవాడు. వాళ్ళు పనులు చేస్తుంటే ఈయన పనిచేసేవాడు. కాబట్టి ఒక దైవజనుడు, ఆత్మపూర్ణుడు వాళ్ళ ఇంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలా తయారయ్యారు? ఒక విద్వాంసుణ్ణి, గొప్ప మేధావిని మరింత జ్ఞానంలో పెంచగలిగే జ్ఞానం పొందుకున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మామూలు స్థితిలో నుంచి విద్వాంసుడికి జ్ఞానం నేర్పించగలిగే స్థితిలోకి వాళ్ళు వెళ్ళారంటే కారణం ఏంటంటే, దైవజనుడు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, ఆత్మపూర్ణుడు ఆయన ఇంట్లో ఉన్నాడు. అందుకని ఆ కుటుంబం, భార్య భర్తలు అంత జ్ఞానములో ఎదిగారు. వాళ్ళు విద్వాంసుడికి, మేధావికి బోధించగలిగే వాళ్ళు అలా తయారైపోయారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గొప్ప దైవజనుడు ఇంట్లో ఉంటేనే ఆ కుటుంబం అంత జ్ఞానంలో పెరిగితే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆడున్నాడు? ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఇప్పుడు ఆలోచించాలి మనం. ఒక దైవజనుడు వాళ్ళ ఇంట్లో ఉంటే, అకుల ప్రిస్కిల్లా వాళ్ళ ఇంట్లో ఉంటే, వాళ్ళు అంత జ్ఞానవంతులుగా, అంత మేధావులుగా తయారైతే, పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానానికి మూలమైనటువంటి వాడు,
అనంత జ్ఞాని అయిన దేవుడు మన హృదయంలో ఉంటే మనం ఎంత జ్ఞానంతో ఉన్నాము? ఎంత జ్ఞానం ఉంది మనకు? మనలో జ్ఞానం ఉందని ఎవరన్నా వీళ్ళు సూపర్ మేధావి అన్నారు ఎవరన్నా మనల్ని? ఎవరు అంటలేదే. అంటే దైవజనుడితో కాపురమున్న వాళ్ళు అంత జ్ఞానవంతులుగా తయారయ్యారు కానీ సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు మనతో ఉంటే మనం ఎందుకు జ్ఞానహీనులుగా ఉన్నాము? మనం ఇంకా మూలపాఠాలని నేర్చుకునే స్థితిలో ఎందుకున్నాము? అంటే ఆయన నుంచి వాళ్ళు అంత జ్ఞానం పొందుకున్నారు కానీ సాక్షాత్తు ప్రభువు నుంచి మనం పొందుకోలేకపోతున్నాం. అంటే ఎవరిలో లోపం ఇది? మనం జ్ఞానవంతుడు మన పక్షంగా ఉన్నా ఆయనలోనున్న పరిపూర్ణ జ్ఞానం మనం పొందుకోలేకపోతున్నాం. ఇది ఖచ్చితంగా మన లోపం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు అన్నాడు, నేను వెళ్ళటం వల్ల మీకు ప్రయోజనం. ఎన్ని ప్రయోజనాలో మనం విన్నాం. ఎన్ని ప్రయోజనాలు ఈ చివరి దినాల్లో మనం పొందుకోవాలంటే మన జీవితాల్లో మనం ఏమన్నాలా? 81 కీర్తన 13లో ఆయన మాట వినేవాళ్ళంగా ఆయన మార్గంలో నడిచే వాళ్ళంగా ఉంటే ప్రభువు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం వీటన్నిటిలో మన ఉపయోగాలు మనం పొందుకోగలం. ఒకవేళ ఆయన మాట వినకపోతే, ఆయన మార్గంలో నడవకపోతే వీటిని మనం పొందుకునే అవకాశం లేదు. ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని నమ్మకంగా ఎదుగుదాం. దేవుడి మాటలు దీవించును గాక.